ఎక్కడి నుంచి మొదలుపెట్టుకోవచ్చు మనం సినిమా అంటే వాళ్ళు మొదలుపెట్టారనేది? సినిమా 2 రకాలున్నాయి ఇక్కడ. 'కర్ణ' అనేది ఒకటేంటంటే సినిమా రంగంలో ఉన్నవాళ్ళు రాజకీయాల్లోకి రావడం ఒకటి. అవును. డైరెక్ట్‌గా రాజకీయ పార్టీలు పెట్టడం ఒకటి. అవును. అలా చూసినప్పుడు ఏంటంటే సినిమా రంగంలో ఉన్నవాళ్ళు మెయిన్ తమిళనాడులో బాగా సినిమా రంగంలో ఉన్న వాళ్ళకేంటంటే సామాజిక స్పృహ అన్నది బాగా ఉంటుంది. అవును. ఎందుకంటే సినిమాల్లో నాటక రంగం నుంచి సినిమాల్లోకి వస్తారు వాళ్ళందరూ. అవును. నాటక రంగంలో ఉండగా 1960స్‌లో సహజంగా అంటే స్వతంత్రం వచ్చిన తర్వాత 40 ఏళ్ల స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ సమాజంలో అసమానతలు పెరగడం, అవును. మనం ఏదో స్వతంత్ర భారతదేశంలో హ్యాపీగా ఉంటామంటే నిరుద్యోగము, అవినీతి, అక్రమాలు ఇవన్నీ చూసిన తర్వాత వాళ్ళకేంటంటే సమాజాన్ని ఏదో ఒకటి ప్రభావితం చేసే అంశాల మీద నాటకాలు రాయడం అలవాటు అవుతుంది. అవును. దాని ద్వారా ప్రజలకు అసలు చైతన్యం తీసుకురావాలనుకుంటారు. అవును. ఆ క్రమంలో ఏంటంటే పొలిటికల్ పార్టీలోకి వెళితే మనము ఏదైనా వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసి ప్రజల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఏదైతే తప్పు జరుగుతుందో దాన్ని సరిదిద్దొచ్చు అనుకుంటారు. అలా సినిమా రంగంలో ఉన్న కొందరు కరుణానిధి కావచ్చు, ఎంజీఆర్ కావచ్చు, శివాజీ గణేషన్ కావచ్చు, వీళ్ళందరి మీద ఏంటంటే డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో రాజకీయాల ప్రభావం ఉంది. అందుకని వాళ్ళు ఏంటంటే అప్పట్లో పైగా తమిళనాడులో రాజకీయాలంతా కుల రాజకీయాలు లేకపోతే యాంటీ హిందూ రాజకీయాలు ఇలాంటివి ఎక్కువ ఉంటాయి కదా. పెరియార్ భావజాలంతో అన్నాదురై పెట్టిన ఆ పార్టీలోకి ఫస్ట్ కరుణానిధి వెళ్ళారు. బాగుంది. శివాజీ గణేషన్ తీసుకెళ్ళారు. డిఎంకేలో కరుణానిధి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఆయన మంచి గ్రిప్ ఉంది ఆ పార్టీ మీద. శివాజీ గణేషన్ తీసుకెళ్లారు. నటించలేదు కానీ కరుణానిధి సినిమాలో రచయితగా బాగా అసలు చాలా ఆయన కలం బలం అంటారు కదా, కలం బలంతో అసలు ఉర్రూతలూగించారని చెప్పాల్సి ఉంటుంది. ఆయన చనిపోయే వరకు కూడాను ఏదో రకంగా కథలు, ఆయన రాసినటువంటి నాటకాలు కథలు కావచ్చు, సినిమాకి మాటలు కావచ్చు. నాకు తెలిసి ఉదయ్ కిరణ్ కూడా ఆయన రాసిన ఒక కథని చివరి రోజుల్లో ఒక సినిమాలో నటించాడు, తమిళ సినిమాలో. అలా చివరి దాకా కరుణానిధి రాజకీయాల్లో ఉన్నా కానీ రచన అయితే చేస్తూ ఉన్నారు. అలా ఆయన ఏంటంటే శివాజీ గణేషన్ని తీసుకెళ్లారు ఆ పార్టీలో. శివాజీ గణేష్ కూడా చాలా యాక్టివ్గా ఉన్నారు ఇద్దరు కూడా డిఎంకేలో. ఉన్న టైంలో ఏమైందంటే ఉన్నట్టుండి శివాజీ గణేషన్ కంటే కూడా మాస్లో ఫాలోయింగ్ ఎంజి రామచంద్రన్కి వచ్చింది. దాంతో ఏంటంటే శివాజీ గణేషన్ని కాస్త పక్కన పెట్టి ఎంజి రామచంద్రన్ని చేరదీయడం మొదలుపెట్టారు, అన్నాదురై కానీ కరుణానిధి కానీ. దాంతో ఈయన కాస్త అలిగి ఇగో ఎంజి రామచంద్రన్ని మీరు చేరదీస్తున్నారని ఆయన నిదానంగా దూరం అయిపోయారు. అయితే ఎంజి రామచంద్రన్ వచ్చిన తర్వాత కూడా వీళ్ళిద్దరు కూడా బాగా సఖ్యతగా ఉంది కరుణానిధికి ఎంజీఆర్కి. ఎందుకంటే మనం ఇద్దరు సినిమా చూస్తే మణిరత్నం తీసింది, అందులో వీళ్ళిద్దరి మీదే అసలు వాళ్ళిద్దరి స్నేహం ఎంత బలంగా ఉండేది. తమిళ రాజకీయాల్లో వాళ్ళు ఎంత స్ట్రాంగ్గా ఉన్నారు, డిఎంకేలో ఎలా విడిపోయారు అన్నది కళ్ళ కట్టినట్టు తీశారు మణిరత్నం ఆ సినిమాలో. కరుణానిధి గారు ముఖ్యమంత్రి అయ్యారు, ముందు ముఖ్యమంత్రి అయ్యారు. అంటే ఎందుకంటే ఈయన ఎమ్మెల్యేగా గెలిచారు, కోశాధికార్యం చేశారు. అయినా కానీ ఒక్కగానొక్క టైంలో అంటే ఇందాక మనం అనుకున్నట్టుగా ఈగో క్లాషెస్ అనుకోవచ్చు. కరుణానిధికి కాస్త ఇది అంటే జనంలో నాకంటే కూడా అంటే మేధావి వర్గంలో తన పేరు ఉండొచ్చు యాజ్ ఏ రైటర్గా. కానీ నటుడిగా ఎప్పుడైతే ఎంజీఆర్ బాగా పీక్స్కి వెళ్ళిపోతున్నారో, రేపు ఎప్పటికైనా కానీ ఎంజీఆర్తో నాకు థ్రెట్ ఉంటుంది అనుకున్నారు. నిదానంగా ఆయన బయటికి పంపించే ప్రయత్నం చేశారు. అందుకని ఆయన బయటకు వచ్చేసి అయితే అన్నాదురై మీద అభిమానంతో అన్నా డిఎంకే పార్టీని పెట్టారు. ఆ తర్వాత ఆయన కూడా సీఎం 1972లో ఎంజి రామచంద్రన్ పార్టీ పెట్టారు. కానీ ఆయన సీఎం అవడానికి చాలా టైం పట్టింది. అంటే మొట్టమొదట ఒక సినిమా వ్యక్తి పార్టీని స్థాపించింది మాత్రం ఎంజీఆర్ అనే చెప్పుకోవాల్సి ఉంటుంది. డైరెక్ట్గా పార్టీ పెట్టింది. ఎందుకంటే ఏదో కొంత ఒక పార్టీలో ఉన్నారు, చేదు అనుభవాలు ఎదురైనాయి, బయటకు వచ్చారు, వచ్చి మళ్ళీ వెనక్కి ఏదో సినిమాల్లో చేసుకుందామని కాకుండా పట్టుదలతో పార్టీ పెట్టి ఒక ప్రాంతీయ పార్టీని పెట్టి సీఎం అయ్యేంత వరకు ఉండి ఇప్పటికి కూడా అన్నా డిఎంకే తమిళ రాజకీయాల్లో కీలకమైన పాత్ర పోషిస్తుంది. ఆ రకంగా ఇప్పటికీ ఒక స్ట్రాంగ్ పార్టీగా అది నిలిచిందని చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎంజీఆర్ గారే ఆజ్యం పోసినట్టు అంతే. సినిమా రంగానికి చెందిన వాళ్ళు పార్టీలు పెట్టిన వాళ్ళు ఎంజీఆర్ ఆజ్యుడు.